హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 15 శనివారం రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి రాత్రి వరకు మీ జీవితంలో జరిగేటటువంటి కొన్ని పూర్తి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈరోజు మీకు కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మీకు కొన్ని శుభావకాశాలు మరికొన్ని జాగ్రత్తలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ సమాచారం అందే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. ఉదయం నిద్ర లేవగానే మీలో ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుంది. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదంతో మొదలుపెట్టే పనులకు మంచి ఫలితాలు దక్కే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు కొత్త అవకాశాలు ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక విషయాలు ఖర్చులు నియంత్రిస్తే మరింత ప్రయోజనం కూడా కలుగుతుంది. మధ్యాహ్నం సమయానికి మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం రావచ్చు. ఆ కాల్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎక్కడున్నా వీలైతే పూర్తిగా ప్రశాంతంగా ఒంటరిగా వినండి. పూర్తిగా వినండి. ఆ మాటల్లో మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా శుభవార్త ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష సూచనల ప్రకారం ఆ స్త్రీ మొదటి పేరు మొదటి అక్షరం ఎం అనే ఇంగ్లీష్ అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎం లెటర్ అయితే ఇది జ్యోతిష్య సూచన మాత్రమే. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే విధంగా జరుగుతుందని భావించకండి. సాయంత్రం సమయానికి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తితో మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా మళ్ళీ రావచ్చు. మీ మాటల్లో ఓర్పు ఉంటే చిన్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా అలసట, ఒత్తిడి లేదా నిద్రలేమి రాకుండా సమయానికి ఆహారం తీసుకోండి. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. అవసరం లేని వాదోపవాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి రాశి ఫలితాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి 8వ స్థానంలో ఉండేటటువంటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వస్తాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడతారు. వృశ్చిక రాశి వారి మనస్తత్వం ఎంతో దృఢంగా లోతైన ఆలోచనలతో ఉంటుంది. మరి ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తారు. ఒకసారి నమ్మిన వ్యక్తిని జీవితాంతం ఆదరిస్తారు. అలాగే ఒకసారి మోసం జరిగిందంటే ఆ విషయాన్ని అంత సులభంగా మర్చిపోరు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల వీరి ప్రధాన బలాలు. కష్ట సమయంలో కూడా వెనుకడుగు వేయకుండా పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. అందరి భావాలని అందరికీ చెప్పకుండా మనసులోనే ఉంచుకునే అవకాశం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే ఇతరులు కొన్నిసార్లు వీరిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటటువంటి శుభరంగులు ఎరుపు రంగు, మెరూన్ రంగు, కాషాయం రంగు. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష సంప్రదాయం చెప్తుంది. ఇక రేపటి రోజున కలిసి వచ్చేటటువంటి శుభ సంఖ్యలు వచ్చేసి 3 మరియు 18. ముఖ్యమైనటువంటి పనులు, సమావేశాలు లేదా కొత్త కార్యక్రమాలు ప్రారంభించే సమయంలో ఈ సంఖ్యలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల విషయానికి వస్తే రేపటి రోజు దక్షిణ మరియు ఆగ్నేయ దిక్కుల వైపు ప్రయాణాలు చేస్తే ఎంతో శుభప్రదంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయితే ప్రయాణానికి ముందు అవసరమైన పత్రాలు, డబ్బు మరియు ఇతర వస్తువుల్ని ఒకసారి పరిశీలించుకోవడం చాలా మంచిది. వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించి
ట్రాఫిక్ నియమాలను పాటించండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కొన్ని రంగాల వారికి ఎంతో అనుకూలంగా ఉండగా, మరికొన్ని రంగాల వారు కాస్త జాగ్రత్తగా ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. అనుకూలమైనటువంటి రంగాల విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, వైద్య రంగం, ఫార్మసీ, ఇంజనీరింగ్, నిర్మాణ రంగం, వ్యవసాయం, ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, విద్యారంగం, పరిశోధన, ఎలక్ట్రానిక్స్ మరియు చిన్న మధ్య తరహా వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి కావడం, అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడం, కొత్త అవకాశాలు లభించడం వంటి శుభపరిణామాలు చోటు చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో లాభాలకు మార్గం ఏర్పడవచ్చు. వ్యవసాయ వ్యాపారాలు, ఆటోమొబైల్ యంత్రాలు, నిర్మాణ సామాగ్రి మరియు వైద్య పరికరాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు, కళాకారులు, రచయితలు మరియు సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం పొందే సూచనలు కూడా ఉన్నాయి. కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే షేర్ మార్కెట్, భారీ పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, పెద్ద లావాదేవీలు, కోర్టు వ్యవహారాలు, భూమి కొనుగోలు విషయాల్లో అమ్మకాలు మరియు పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, వీటి వలన ఆలస్యం లేదా చిన్న ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ప్రతి పత్రాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే సంతకం చేయడం చాలా మంచిది. ఉద్యోగంలో సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మాటల్లో సంయమనం పాటించండి. కుటుంబ వ్యాపారాల్లో ఉన్నవారు పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే మరింత లాభాలు, ఫలితాలు కూడా పొందగలుగుతారు. మొత్తం మీద ప్రభుత్వ సేవలు, వైద్య రంగం, ఐటీ, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, వ్యవసాయం మరియు సృజనాత్మకత రంగాలు చేసేవారికి రేపటి రోజు శుభప్రదంగా కనిపిస్తుంది. అదే సమయంలో భారీ పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు, ఆస్తి లావాదేవీలు మరియు వివాదాస్పద వ్యవహారాల్లో ఉన్నవారు ఓర్పుతో, వివేకంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం కనిపిస్తుంది. ఒక స్త్రీ ద్వారా ఒక శుభవార్త, ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా శుభవార్త అందే సూచనలు కూడా ఉన్నాయి. ఈ సమాచారం మీకు కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వీలైతే ఎక్కడ ఉన్నా కొద్దిసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండి పూర్తిగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ సంభాషణలో మీరు భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా ఒక కొత్త నిర్ణయం దాగి ఉంటుంది. ఆ వార్త విన్న వెంటనే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది అని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ఆ స్త్రీ పేరులోని మొదటి అక్షరం ఎం లెటర్ మరియు ఆర్ అనే ఇంగ్లీష్ అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇది జ్యోతిష సూచన మాత్రమే. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే విధంగా జరుగుతుందని భావించకండి. ఆమె చెప్పే మాటలు మీలో కొత్త ఆశ నింపే అవకాశం కూడా ఉంటుంది. నిలిచిపోయినటువంటి ఒక పని ముందుకు కదలడానికి, ఒక అపార్థం తెలుసుకోవడానికి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అందడానికి ఆ సంభాషణ కారణం కావచ్చు. అందుకే ఫోన్ కాల్ని శ్రద్ధగా వినండి, ప్రశాంతంగా ఆలోచించండి, ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి. ఈ యొక్క రాశివారు రేపటి రోజున శనివారం కావడంతో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. శనిదేవుడి ముందు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. దానాలు మీకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని, సానుకూల ఆలోచనలు పెంచే అవకాశం అయితే కలిగిస్తాయి. ఈ యొక్క రాశి వారికి అధిపతి కుజుడు కావడంతో ఈరోజు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయం తర్వాత స్నానం చేసి ఇంటి పూజా మందిరంలో ఆవు నేతితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ముందుగా గణపతిని స్మరించి అన్ని విఘ్నాలు తొలగాలని ప్రార్థించండి. ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని ధ్యానిస్తూ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతుల కోసం సంకల్పం చేయండి. శనివారం కావడంతో ఈరోజు
వెంకటేశ్వర స్వామి ఆరాధన వృశ్చిక రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఈరోజు స్వామివారికి తీపి పదార్థం ఏదైనా నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఇలా చేయటం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి మనసులోని భయాలు తగ్గుతాయని విశ్వాసం. అలాగే పరమశివుడు ఆరాధన కూడా ఈరోజు ఎంతో మంగళకరంగా ఉంటుంది. శివలింగానికి నీరు సమర్పించి ఓం నమః శివాయ అనేటటువంటి నామాన్ని భక్తితో జపించండి. కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు తగ్గాలని, మనశ్శాంతి ఉండాలని ప్రార్థించండి. కుజగ్రహం అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఎర్రని పుష్పాలతో పూజ చేసి మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగాలని ప్రార్థించండి. ఆరోగ్యపరంగా రేపటి రోజు అలసట, రక్తపోటు, తలనొప్పి, కీళ్ళనొప్పులు లేదా ఒత్తిడి వంటి చిన్న ఇబ్బందులు కనిపించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆరోగ్య శ్రేయస్సు కోసం శ్రీ ధన్వంతరి స్వామిని లేదా పరమశివుడిని స్మరించి ప్రార్థన చేయడం మంచిదిగా భావిస్తారు. సమయానికి భోజనం చేయడం, తగినంత నీటిని తాగడం, ఎక్కువసేపు పడుకోవడం, ఖాళీ కడుపుతో ఉండకపోవడం అవసరం. దృష్టి దోషం, ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తే సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించి కొద్దిసేపు దైవనామస్మరణ చేయండి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలా శివస్తోత్రాలు లేదా హనుమాన్ చాలీసా వినడం చాలా మంచిది. ఇక దానాల విషయానికి వస్తే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం అత్యంత శుభప్రదమైనటువంటి కార్యంగా భావిస్తారు. ఎర్రటి పండ్లు, బెల్లం, కందిపప్పులు లేదా అవసరమైన వారికి పదార్థాలు దానం చేయటం, ఆహార పదార్థాలు ఇలా మంచి శుభ ఫలితాలను ఇస్తాయని సాంప్రదాయం చెప్తుంది. విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్స్ ఇవ్వటం, పేదలకు అన్నదానం చేయటం, అలాగే వస్త్రదానం చేయటం, ఆవులకి పచ్చగడ్డి లేదా ఇతర అనుకూలమైనటువంటి ఆహారం పెట్టడం, పక్షులకు ధాన్యం చల్లటం, దాహంతో ఉన్న జంతువులకి నీరు పెట్టడం వంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయటం కూడా శుభకరంగా భావిస్తారు. రేపటి రోజున కోపాన్ని తగ్గించుకోవడం, మృదువుగా మాట్లాడడం, పెద్దల్ని గౌరవించడం కూడా ఒక గొప్ప పరిహారంగా చెప్పబడుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని ఇంటి నుండి బయలుదేరితే అనేక పనులు సాఫీగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. సాయంత్రం సమీపంలోని ఆంజనేయ స్వామివారి ఆలయం, శివాలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించండి. భక్తితో చేసే ప్రార్థన మీకు ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద చూసుకుంటే రేపటి రోజున వృశ్చిక రాశి వారికి ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమశివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందడానికి భక్తి, వినయం, దానం, సేవాభావం మరియు సత్కార్యాలతో ముందుకు సాగితే మీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఒకరిని మనం నమ్ముతున్నామంటే మనం ఎంతగా వారిని నమ్మి ఉంటామో వారి చేతుల్లో అంతగా మోసపోవలసిందని అర్థం అన్నమాట. చాలామంది ఈ కాలంలో ఏం చేస్తారంటే కొంచెం మనతో బాగుండేసరికి మన ఇంట్లో ఉండే రహస్యాలను, పర్సనల్ మ్యాటర్స్ అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు. అంటే మేము అది కొనుగోలు చేశాము, ఇది కొన్నాము, మేము చాలా సంతోషంగా ఉన్నాము, ఫ్యామిలీతో ఉన్నాము, ఇలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోవడం తప్పు కాదు, కానీ ఇతరులకు అది నచ్చాలి కదండి. మనం చేసే పని ఏదైనా సరే మనకి గొప్పలు చెప్పుకోవడం అంత మంచిది కాదనమాట. ఒక్కొక్కసారి అది మనకి రివర్స్ అవుతుంది. కాబట్టి మీరు ఏ విషయాన్నైనా 1-2 సార్లు ఆలోచించండి. మనం వాళ్ళని నమ్మటం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం అనేది ఉంటుంది, మనం నమ్మటం వల్ల మనకి ఎటువంటి లాభం అనేది ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకొని అటువంటి వారికి దూరంగా ఉండటం వల్ల మనకి మంచిది అనేటటువంటి యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే మనం ఒక్కసారిగా చాలా తేలిగ్గా నమ్మిస్తూ ఉంటాము. నరదిష్టి ప్రభావం మనపై చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి నరదిష్టి పోవడానికి కూడా కొన్ని పరిహారాలు చెప్తాను, తప్పకుండా చేసుకోండి. కొంచెం రాళ్ళ ఉప్పుని తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పేసి బయట పారేయండి. ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయకు 3 లవంగాలు గుచ్చి మీ తల చుట్టూ తిప్పేసి బయటకు పారేయండి. ఇలా చేయటం వల్ల నరదిష్టి పోతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.
జయ సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి.